హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వివేక్ ఎలా పిక్ చేద్దాము ఏంటి మిమ్మల్ని సజెషన్ కూడా అడుగుదాం అనుకున్నాను. ఇవ్వను అని పెట్టాను కానీ ఇవ్వకుండా అయితే ఉండను. ఈ ఛానల్ చెక్కింగ్స్ ద్వారానే ఎక్కువ వస్తాయండి. అయినా సరే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. అవ్వట్లేదు, ఛానల్ గ్రో అవ్వట్లేదు, ఏం చెయ్యాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు వ్యూస్ రావట్లేదు కానీ మీరు వ్యూస్ రావడం గురించి చెప్తున్నారు. ఛానల్స్ గ్రో చేసుకోవాలి, జెన్యూన్గా గ్రో చేసుకోవాలి. లైఫ్ లాంగ్ యూట్యూబ్లో మన ఛానల్ ఉన్నంతకాలం ₹1 రావాలి మనకి అంటే లేకుండా జస్ట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళేమో వీడియోస్ చేస్తున్నారు. మార్నింగ్ లెగడంతో చాట్స్ ఉంటాయి రెడీగా. మనకి ఏదైనా ఇష్టంగా చేస్తే అది కరెక్ట్గా కుదురుతుంది. నిన్న జరిగిన దీని తర్వాత నేను ఈ వీడియో చేయాలని కూడా డిసైడ్ అయ్యాను. ఇలా సపోర్ట్ చేసే ప్రాసెస్లో ఏమైపోతుందంటే ఇప్పుడు డిలీట్ చేయాలన్నా టకటక అన్నీ డిలీట్ చేసేసి ఇచ్చేసేస్తాను. మొత్తం నా జీవితం అంతా రాసేసేయాలన్నట్టు ఉంటున్నారు కొంతమంది. తెలివిగా మ్యాటర్ అంతా లాగాలనుకుంటారు. అంటే అదంతా పెద్ద గజిబిజి గందరగోళంగా ఉంది. నాకైతే మంజుమల్ బాయ్స్ మూవీనే గుర్తొచ్చింది. అసలే సడన్గా నేను కళ్ళు తిరిగి పడిపోయాను. యాక్చువల్గా కనీసం 100 మందికి రిప్లై ఇచ్చి ఉంటాను. ఎక్కువ మంది అసలు రూల్స్ ప్రకారం పెట్టట్లేదు వీడియోస్. ఏం లేదు, మీ ఛానల్ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత ఇవ్వండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ 3000 పెన్షన్ వాచ్ అవర్స్ కొనుక్కోవడానికి ఇచ్చారు. తర్వాత చూసినప్పుడు అది అవ్వదని తెలిసింది అనుకోండి, నేను రిటర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అమౌంట్ రిటర్న్ చేసిన వాళ్ళు. నేను కావాలంటే ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇంకా బుద్ధి వచ్చిందా? రాలేదు. ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది అన్సబ్స్క్రైబ్ అవుతారో అయితే నాకైతే ఐడియా లేదు. సబ్స్క్రైబర్స్ పెరిగేపాటికి పొగరు పెరిగిపోయింది, అది పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది. అంటే మన అంత వాల్యూ లేనప్పుడు అసలు ఎందుకు ఇంకా చేయడం? అసలు యాక్చువల్గా ఇదంతా ఒక పోస్ట్లో రాద్దాం అనుకున్నానండి. పోస్ట్ రాస్తే ఇంకేం లేదు, గివ్ అవే ఇవ్వాలనుకున్నాను. 10 మెంబర్స్కి మైక్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో దాని గురించేనండి ఈ టాపిక్. అండ్ ఈ తగ్గించడం ఏంటి, అసలు ఈ ఛానల్ చెక్కింగ్స్ ఈ గొడవ అంతా ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇవన్నీ కూడా నేను తగ్గిద్దాం అనేసి అనుకుంటున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిప్లైస్ ఇవ్వను అని పెట్టాను కానీ ఇవ్వకుండా అయితే ఉండనండి. గ్యారంటీ రిప్లైస్ ఇస్తాను, అది ప్రాబ్లం కాదు. ఇక్కడ ఏంటంటే అది ఏమవుతుంది, ఎందుకు అసలు ఇది ఎంత పెట్టాను, ఎలాంటి వాటికి రిప్లై ఇవ్వను అనేది నేను క్లియర్గా చెప్తాను. నిజం చెప్పాలంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చేదానికంటే కూడా ఈ ఛానల్ చెక్కింగ్స్ ద్వారానే ఎక్కువ వస్తాయండి. అయినా సరే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఎందుకు ఏంటి అనేది చెప్తాను క్లియర్గా. ఇందులో నా పర్సనల్ విషయం కూడా ఉంది. సో అది కూడా మెన్షన్ చేసి చెప్పాలి అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అది ఏంటి అనేది మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మీకు ఇవన్నీ ఏం అవసరం లేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ అవసరం మీకు రాదు అనుకుంటే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో చూడాల్సిన పని లేదు, ఎందుకంటే చాలా లెందీ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కొంతమందికి నెగిటివ్గా అనిపించవచ్చు, కొంతమందికి కరెక్టే కదా అనిపించవచ్చు, కొంతమందికి
ఏమి రెస్పాన్స్ ఏమి ఉండకపోవచ్చు. ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ముందుగా రిప్లైస్ గురించి చెప్తాను. రిప్లైస్ అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వకుండా ఉండనండి. ఎప్పుడు ఇవ్వకుండా ఇహ నుంచి జరిగేది చెప్తున్నా. ఇప్పటి వరకు జరిగింది ఏంటి, ఇప్పటి నుంచి జరిగేది ఏంటి అనేది అయితే చెప్తాను. ఇప్పటి వరకు ఎట్లా అయిందంటే రిప్లైస్ విషయంలో మోస్ట్లీ ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చేదాన్ని అండి. ప్రతి కామెంట్ అవనివ్వండి, ఇందులో మెసేజెస్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా సరే, అది ఎంత వేస్ట్ క్వశ్చన్ అయినా సరే, వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా సరే రిప్లై ఇచ్చేదాన్ని. అది విసుక్కుంటూ అవనివ్వండి, విసుక్కోకుండా అవనివ్వండి, ఆ విసుగు వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుని అవనివ్వండి, ఏదైనా ఎన్నోసార్లు రిప్లై ఇచ్చాను. దాని సంగతి పక్కన పెడితే తర్వాత స్లోగా తగ్గించాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, వ్యూస్ రావట్లేదు, ఛానల్ గ్రో అవ్వట్లేదు, ఏం చెయ్యాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కామెంట్స్లో అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్లో అవనివ్వండి, ఎక్కడైనా సరే. అది ఎవ్వరూ చేయలేంది. ఒక్క విషయం చెప్తాను నేను, ఛానల్ గ్రో అవ్వాలి అంటే మీకు ఒక నైట్ చాలు, ఒక్క వీడియో చాలు. అది నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్పాలి. అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. మీరు వీడియోస్ కరెక్ట్గా పోస్ట్ చేయాలి. అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా వ్యూస్ వచ్చేది. ఊరికే వ్యూస్ రావు ఎవరికి కూడా. మీరు పాపులర్ అయిన ఛానల్స్ చూడండి, వాళ్ళకేం ఊరికే ఏం వ్యూస్ రావు. ఎంతో కొంత మ్యాటర్ ఉండమంటే వీడియోలో వ్యూస్ వస్తాయి. సో వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాలి అని ఎన్నోసార్లు చెప్పినా సరే సేమ్ క్వశ్చన్స్ రిపీట్, అంతే. మళ్ళీ రివర్స్లో కొంతమంది వెటకారం కూడా, మీకు వ్యూస్ రావట్లేదు కానీ మీరు వ్యూస్ రావడం గురించి చెప్తున్నారు అనేసి కొంతమంది మళ్ళీ మధ్యలో వెటకారాలు. ఇప్పుడు ఇది క్రియేటర్స్ ఛానల్, ఎన్ని వ్యూస్ వస్తాయి చెప్పండి? నాకు వచ్చే వ్యూస్ నాకు చాలా ఎనఫ్, అసలు మోర్ దెన్ ఎనఫ్ నా ఉద్దేశంలో నాకు. ఎందుకంటే నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అవసరమైన వాళ్ళే చూస్తారు. అవసరం లేని వాళ్ళు ఊరికే నెగిటివ్ వాళ్ళకి వెళ్ళి నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకునే కంటే నాకు అవసరమైన వాళ్ళు చూస్తేనే చాలు నాకు నా వీడియోస్. నేను ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉంటాను. నాకేం పెద్ద వ్యూస్ వచ్చేయాలని నేనేం అనుకోవట్లేదు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి యూజ్ అయ్యి ఒక్క పాయింట్ యూజ్ అయినా చాలు వీడియోలో అనుకుని చెప్తాను నేను ఏ వీడియో చేసినా సరే. సో ఇట్లాంటి కామెంట్స్ అనమాట, వ్యూస్ రావట్లేదు. ఇది క్రియేటర్స్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లాగ్స్ ఛానల్లో ఏదో ఏదన్నా అయితే అనుకోండి, అది అందరూ చూస్తారు. బట్ ఇది ఓన్లీ క్రియేటర్సే కదా చూసేది, యూట్యూబ్ లేని వాళ్ళు ఎవరు చూడరు. అట్లాంటప్పుడు వ్యూస్ ఎట్లా వస్తాయి? ఇక ఆలోచన కూడా ఉండదన్నమాట. కూర్చొని ఏదో ఒకటి నెగిటివ్ రాయాలి అంతే. ఎదుటి మనిషి ఎదుగుతున్నారంటే చూడలేరు అనమాట. ఏదో ఒకటి నెగిటివ్ రాస్తే మంద కాకపోతే ఏదైనా మాట్లాడవచ్చు కదా, ఏదో ఒకటి రాసేసేయడం, వెళ్ళిపోవడం. ఆ కామెంట్ వాళ్ళకే వస్తే అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు చేసే కంటెంట్లో అలా వస్తేనే అర్థమవుతుంది. అది అప్పటి వరకు ఏం అర్థం కాదు. ఇది అసలు చాలా లైట్, నేను అసలు పట్టించుకోను, జస్ట్ చెప్తున్నాను అసలు ఇట్లా కూడా ఉన్నారు అనేసి. సో కామెంట్స్కి రిప్లైస్ విషయానికి వచ్చేసరికి ఇక నుంచి వ్యాలిడ్ క్వశ్చన్స్కే నేను రిప్లైస్ ఇస్తానండి. నాకు వ్యూస్ రావట్లేదు, 0 వ్యూస్ వస్తున్నాయి, ఇది ఎవ్వరూ ఏమీ చేయలేని పని. ఈ వీడియోలోనే చెప్తున్నాను ఈ మాట. ఆల్రెడీ ముందు చెప్పాను, ఎన్ని చెప్పినా వేస్ట్. 0 వ్యూస్తో ఆగిపోతుంది, అంటే సడన్గా వచ్చే వ్యూస్ 0 అయిపోతుంది. ఒకటి వీడియోస్ డిలీట్ చేయడం వల్ల ఒకటి ఇట్లా అవుతుంది. అండ్ కామన్గా కూడా జరుగుతుంది అది, కొన్ని ఛానల్స్ని డౌన్ చేయడం లేదా కొన్ని ఛానల్స్కి హైప్ ఇవ్వడం యూట్యూబ్. సో ఇట్లా అవుతూనే ఉంటుంది. అసలు దానికి ఆన్సరే లేదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. దానికి వ్యూస్ ఆటోమేటిక్గా రావాలి. ఎవరు ఎన్ని చెప్పినా ఈవెన్ యూట్యూబ్ వాళ్ళు కూడా చెప్పలేరు. వాళ్ళు సింపుల్గా ఏమన్నా అడిగితే మీకు వ్యూస్ బాగానే వస్తున్నాయి, ఇంప్రెషన్స్ బాగానే వస్తున్నాయి, మీ థంబ్నెయిల్సే, ఇదే చెప్తారు వాళ్ళైన రీజన్. ఇంకా నేనే కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా చెప్తానేమో మీకు. యూట్యూబ్ వాళ్ళని అడిగినా సేమ్ రీజన్స్ వాళ్ళు చెప్పేది, ఏమీ ఉండదు అసలు అక్కడ. ఇది ఎవ్వరూ ఏమీ చెయ్యలేని పని. ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఎవరో గ్రో చేస్తామన్నారు, ఇవి కూడా మళ్ళీ నన్ను వచ్చి అడగడం. మళ్ళీ వాళ్ళు ఎవరో మనీ ఇస్తే గ్రో చేస్తామన్నారు ఛానల్స్ని, మేము అట్లా ఇవ్వచ్చా, ఏమన్నా యూజ్ ఉంటుందా అనేసి మళ్ళీ నన్ను అడగడం. ఏదైనా మన కంటెంట్లోనే ఉంటుంది అని ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరికీ అర్థం కాదు. ఎవరు ఏది చెప్తే అది కరెక్టేమో అనుకుని హావేలో వెళ్ళడం, అండ్ అది మొత్తం పోయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ అడగడం. సో నేను ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఉండండి, కరెక్ట్ వేలోనే వెళ్ళమని చెప్తానండి. ఎప్పుడు చెప్పినా అదే చెప్తాను. సో నేను చెప్పేది చాలామందికి నచ్చదు కూడా. అది మొత్తం ఏదో మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పేది ఎక్కుద్ది అనమాట బుర్రకి. మేడం మీరు చెప్పేది కరెక్ట్, ఎన్ని చెప్పినా నేను వినలేదు అనేసి అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వేరే దగ్గర వీడియో చూసి మీరు ఇక్కడికి నన్ను వచ్చి క్వశ్చన్ అడిగితే నేను రిప్లై ఇవ్వను. మీకు ఎలా తెలుస్తుంది అంటే నాకు అర్థమైపోతుంది. ఆ వీడియో చూసిన తర్వాత నాకు డౌట్స్ వర్షం కురుస్తుంది అనమాట. ఇక్కడ ఏది ఎవరి వీడియో అన్నా అవనివ్వండి, అది పెద్ద యూట్యూబర్ లేదు, పెద్ద టెక్ యూట్యూబర్ లేదు, చిన్న టెక్ యూట్యూబర్ లేదు, లేదంటే నార్మల్ వ్లాగ్స్ చేసే వాళ్ళు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నారు కదా ఈ మధ్య, వాళ్ళు లేదు.
ఎవరు ఏది అడిగినా సరే నాకే డౌట్ వస్తుంది, నాకే క్వశ్చన్స్ వస్తాయి. అదే రిప్లైస్ ఇచ్చే వాళ్ళకే కదా క్వశ్చన్స్. సో అట్లా అడిగే క్వశ్చన్స్కి నా నుంచి రిప్లై రాదు, ఎందుకంటే ఆ వీడియోస్ ఆల్రెడీ నేను చేసి ఉన్నాను. ఇప్పటి వరకు ఏవైతే అడిగారో అలాంటివి అన్నీ ఫేకే. వాళ్ళు అడిగిన డౌట్స్ అన్నీ కూడా రాంగ్ క్వశ్చన్స్ ఓ రకంగా. అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నారు, కరెక్ట్గా ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడడానికి ఇష్టపడట్లేదు. సో ఛానల్స్ గ్రో చేసుకోవాలి, జెన్యూన్గా గ్రో చేసుకోవాలి, లైఫ్ లాంగ్ యూట్యూబ్లో మన ఛానల్ ఉన్నంతకాలం ₹1 రావాలి మనకి అంటే నేను చెప్పే టిప్స్ కంపల్సరీ ఫాలో అయితేనే వస్తాయండి. ఎవరు ఎన్ని చెప్పినా అవన్నీ వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ పెరుగుతాయి. వీడియోస్లోనే చెప్పాను, నేను బోల్డ్ అని చెప్పాను వీడియోస్లోనే. మెయిన్ పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. అది లేకుండా వేరే వాళ్ళ క్వశ్చన్స్ వచ్చి ఇక్కడ నన్ను అడగొద్దు, నేను వాటికి రిప్లైస్ కూడా ఇవ్వను. ఇంకా నా వీడియో చూసి మేడం నేను పలానా వీడియో చూశాను, మీరు ఈ వీడియోలో ఇట్లా చెప్పారు, ఇది కరెక్టా కాదా అనేసి అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది కరెక్టా కాదా లేదంటే అది ఎందుకు మీరు అక్కడ చూసినా అర్థం కాకపోయినా సరే నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే మీరు వీడియో చూసి వచ్చారు కాబట్టి మీరు నేను చెప్పేది అర్థమవుతుంది. సో అది రిప్లైస్ విషయానికి వచ్చేసరికి యాడ్సెన్స్ రిలేటెడ్ ఉంటాయి. ఇప్పుడు యాడ్సెన్స్ రిలేటెడ్ అయినా సరే ఏవైనా సరే నేను చెప్తాను. మీరు ఎప్పుడు రిప్లై అడిగినా సరే, ఎప్పుడు క్వశ్చన్ అడిగినా సరే చెప్తాను. ఎందుకంటే యాడ్సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాడ్సెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెయ్యాలి అంటే కనుక అమౌంట్ తీసుకుంటాను, కంపల్సరీ అమౌంట్ తీసుకునే చేస్తాను. నేను చేయడం కాదు, మీరు చెప్పండి నేను చేసుకుంటానన్నా కూడా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. నేను మామూలుగా మాటల్లో చెప్పలేనిది అది వీడియోస్లో చూసి చేసుకోవచ్చు. వీడియోస్లో చూసినా కూడా మీకు అర్థం కాకపోతుంటే ఎక్కడెక్కడ నేను ఇలా చాలామందికి హెల్ప్ చేశాను ఇట్లాగా. అవన్నీ నాకు టైం వేస్ట్ ఓ రకంగా. చాలాసేపు వాళ్ళ గురించి అట్లా ఆన్లైన్లో ఉండి అన్ని పనులు మానుకుని వరుసగా రిప్లైస్ ఇస్తూ ఇలా చాలామంది చేశాను. ఇవన్నీ ఎవరు చెప్పరు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య వీడియోస్ చాలామంది చేస్తున్నారండి ఇట్లాగా. మాధురి టెక్ వరల్డ్ అనే ఆవిడ బాగా రిప్లై ఇచ్చారు అనేసి వీడియోస్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను నిజంగా బాగా ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళేమో అసలు ఏమీ లేదు, మొత్తం వాళ్ళే చేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు వీడియోస్లో. ఎప్పుడో ఎవరో ఒక్క చిన్న క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినందుకు చాలామంది వీడియోస్ చేశారు. వాళ్ళందరూ ఎవరైతే వీడియోస్ చేసి పెట్టారో, నేను ఒక 3-4 వీడియోస్ చూశాను. వాళ్ళకి నేను అప్పుడప్పుడు కూడా కాదు, నాకు తెలిసి అసలు ఒకళ్ళైతే ఒక క్వశ్చనే అడిగారు, ఒకళ్ళైతే 2 క్వశ్చన్స్ అడిగారు అంతే, అది కూడా ఇన్స్టాగ్రామ్లో. సో నిజంగా హెల్ప్ తీసుకునే వాళ్ళేమో అసలు ఏమీ లేదు, ఏమీ చేయకుండా జస్ట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళేమో వీడియోస్ చేస్తున్నారు. ఆ వీడియోస్ చూసి వచ్చి రిప్లై ఇస్తారు అనేసి ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్స్ అడగడం అనమాట. వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలి, ఎలా గ్రో చేసుకోవాలి, లేదంటే ఎవరెవరో అడిగిన క్వశ్చన్స్ తీసుకొచ్చి ఇక్కడ అడగడం, ఇలాంటివి ఎక్కువైపోయాయి. ఇలాంటి వాటికి నా నుంచి రిప్లై రాదండి. అండ్ వ్యాలిడ్గా ఉండే క్వశ్చన్స్ అడగండి. ఈ రెవెన్యూ ఎంత వస్తుంది, ఇది ఆర్పిఎం గురించి కూడా నేను చాలా వీడియోస్ చేశాను. పోనీ స్టార్టింగ్లో అడగొచ్చు. యాడ్సెన్స్ రిలేటెడ్ అసలు ఎంతమందికి ఎన్ని రిప్లైస్ ఇచ్చానో అసలు లెక్కే లేదు. అంటే ఇప్పుడు మనకి రెవెన్యూ అది ప్రాసెస్ అంతా ఉంటుందండి, మళ్ళీ ఇక్కడ అంతా టైం వేస్ట్. కానీ ఆ రెవెన్యూ యాడ్సెన్స్లోకి రావడం అనేది ఎన్ని వీడియోస్లో చెప్పానో లెక్కలేదు, వీడియోస్ చూడరు. పోనీ నేను చెప్పాను ఆల్రెడీ, మీరు వాచ్ లెటర్లో సేవ్ చేసుకుని తర్వాత చూసుకోండి వీడియోస్, మీకు ఉపయోగపడతాయి ఆ వీడియోస్ అనుకున్నవి. వాచ్ లెటర్లో సేవ్ చేసుకుంటే మీకు అవసరమైనప్పుడు కనిపిస్తాయి ఆ వీడియోస్. మళ్ళీ ఛానల్లో వెతుక్కుంటూ వెళ్ళాలంటే కష్టం కదా, ప్రతిదానికి రిప్లై ఇవ్వాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు యాడ్సెన్స్లో చేసే ప్రాసెస్లు వేరు, బట్ ఈ రెవెన్యూ యాడ్ అవ్వడం ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మళ్ళీ అదే చెప్పాలంటే ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు క్వశ్చన్ అడిగారు మీరు, నాకు ఆ టైంలో అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను వీడియో ఓపెన్ చేసేసాను కామెంట్ని, తప్పదు నాకు రిప్లై ఇవ్వాల్సింది, ఎందుకంటే నేను మళ్ళీ మర్చిపోతాను. అదే ఓపెన్ చేయలేదనుకోండి, ఓపెన్ చేసినప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రిప్లై ఇస్తాను, చూసుకోండి. రిప్లై ఇవ్వలేదనుకోండి, రిప్లై ఇదే మోత. ఇంకా ఇప్పుడు నేను మనిషినే, నాకు కూడా కొన్ని ఇంట్రెస్ట్స్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేని టైం కూడా ఉంటుంది. ఆ టైంలో నేను ఇవ్వలేను కదా, రిప్లై ఇవ్వలేను కదా. అది అర్థం చేసుకోరు, ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు. ఇది యాక్చువల్గా నేను ఇంతలాగా చేయడానికి రీజన్ ఏంటి అంటే, అసలు ఫుల్ హెల్త్ అనేది కంప్లీట్గా పాడైపోతుందండి. డైలీ అది నాకు అర్థమైపోతుంది కూడా, ఆ స్ట్రెస్ వల్ల ఏదైతే అంటే అది కనిపించదు మనకి బయటికి, లోపల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కదా. అసలు పొద్దున్నే లెగవడం, నైట్ పడుకునే ముందు వరకు రిప్లైస్ ఇవ్వడం, మార్నింగ్ లెగడంతో చాట్స్ ఉంటాయి రెడీగా నాకు రిప్లైస్ కోసం.
వాటికి రిప్లైస్ ఇవ్వడం, లేదంటే 10 తర్వాత ఫ్రీ అయిన తర్వాత రిప్లైస్ ఇవ్వడం, వంట చేసుకునేటప్పుడు రిప్లైస్ ఇవ్వడం ఇన్స్టాగ్రామ్లో. ఇది తప్ప నాకు వేరే లోకం లేకుండా పోయింది ఒక రకంగా చెప్పాలంటే. నాకు నిజంగా కుకింగ్ అంటే అసలు చాలా ఇంట్రెస్ట్. అసలు అంటే మనకి ఏదైనా ఇష్టంగా చేస్తే అది కరెక్ట్గా కుదురుతుంది ఏదైనా సరే. అసలు ఈ ఛానల్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసానో, మెయిన్గా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాదు కానీ లాస్ట్ ఇయర్ జూలై నుంచి నాకు ఎప్పుడైతే కొంచెం రీచ్ పెరిగిందో, 10,000 సబ్స్క్రైబర్స్ నుంచి కొంచెం రీచ్ పెరిగింది, అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అప్పటి నుంచి కూడా అసలు నేను ఇంట్రెస్ట్గా కాన్సన్ట్రేషన్తో వంట చేసిందే లేదు అసలు. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇవన్నిటికంటే నాకు అదే ఇంపార్టెంట్. కనీసం వంటకు కూడా మనకి టైం లేదు అంటే అసలు చూడండి ఎలా ఉందో. వంట చేసుకుంటూ కూడా రిప్లైస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కొంతమంది అంటారు, మేడం మీరు వంట చేసుకుంటున్నట్టున్నారు, తర్వాత రిప్లై ఇవ్వండి పర్వాలేదు అనేసి అంటారు కొంతమంది. కొంతమందికి ఏమి ఉండదు, వాళ్ళకి రిప్లై రావాలి అంతే. నా చావు నేను చావడమే అంతే, వాళ్ళకి రిప్లై రావాలంతే. అండ్ ఇంట్లో ఇప్పుడు ఇల్లు అన్న తర్వాత నీట్గా ఉండాలి ఒకటి. అసలు నాకు ఎంత కోపం వస్తుందంటే ఒక్కొక్కసారి, ఈరోజు అంటే ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు కానీ అసలు నా సిచ్యువేషన్ ఎట్లా ఉందని చెప్పడానికి నేను చెప్తున్నాను అనమాట. ఇదంతా దినుసుల బాక్స్ ఉంటుంది కదా మనకి, మినపప్పు శనగపప్పు అవన్నీ ఉంటాయి కదా, అంటే అది కూడా నేను బాధ్యత తీసుకోవట్లేదు అసలు. ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేస్తే ఏం ఉపయోగం? నాకు అసలు ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేదు అసలు దానివల్ల. ఎంత డబ్బులు వస్తే ఏం ఉపయోగం నేను కరెక్ట్గా లేనప్పుడు అనేసి నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అసలు. ఏది లేదు, పప్పులు లేవు, ఏ రోజుకి ఆ రోజు హడావుడిగా వండేసేయడం ఏదో ఒకటి. సరే సండే అన్నా కాస్త ఫ్రీగా మంచిగా హ్యాపీగా రిలాక్స్డ్గా వండుదామంటే కామెంట్స్ ఎట్లాగో తప్పవు. కామెంట్స్ చాలా తగ్గించానులేండి, రోజులో ఒకటోసారో 2 సార్లు రిప్లైస్ ఇస్తున్నాను అంతే. బట్ ఇన్స్టాగ్రామ్లో అప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో రిప్లైస్ ఇవ్వడమే సరిపోతుంది. కాన్సన్ట్రేటెడ్గా అసలు చేసేది ఉండట్లేదు ఏది కూడా. సో ఇవన్నీ తగ్గిస్తేనే నాకు తగ్గుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా రిప్లై ఇవ్వడం ఎందుకు, తర్వాత ఇవ్వచ్చుగా అనుకోవచ్చు మీరు. అదంతా నాకు బోల్డ్ అంత టైం టేకింగ్ ప్రాసెస్. మీకు తెలుసో లేదో, నిన్నటి సంగతి తర్వాత, నిన్న జరిగిన దీని తర్వాత నేను ఈ వీడియో చేయాలని కూడా డిసైడ్ అయ్యానండి. అసలు యాక్చువల్గా ఈరోజు సండే ఈవినింగ్ 4:30కి వీడియో రికార్డ్ చేస్తున్నాను. నిన్న సాటర్డే, మోస్ట్లీ నేను ఈ వీడియో రేపే పోస్ట్ చేస్తాను మండే రోజున. ఈ సాటర్డే మేము యాక్చువల్గా ట్రిప్కి వెళ్ళామన్నమాట. మండే ట్రిప్ బెంగళూరు నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాము. అదొక కేవ్ లాగా ఉందన్నమాట. అయితే మనకు మామూలుగా డైలీ యాక్టివిటీస్లో ఎక్సర్సైజ్ కానీ లేదంటే వాకింగ్ కానీ ఏదో ఒకటి ఉంటే మనకి హెల్త్ కరెక్ట్గా ఉంటుంది. ఎంతసేపు ఈ కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి, వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, వీళ్ళకి రిప్లై ఇవ్వాలి, వాళ్ళ ఛానల్ చెక్ చేయాలి, ఇవే సరిపోతే నా మీద నాకు అసలు కాన్సన్ట్రేషన్ లేదు. వెళ్దామన్నా కూడా ఒకరోజు వెళ్తున్నాను, రెండో రోజు మళ్ళీ ఏదో పని వస్తుంది ఆపేస్తున్నాను. నా పని కాదు, మళ్ళీ వేరే వాళ్ళ పనే, అది మనీ తీసుకునే పని అయినా సరే. అది కూడా ఏంటి, నేను అడిగినంత అమౌంట్ ఎవ్వరు కూడా, మళ్ళీ దాంట్లో కటింగ్సే. అదే వేరే వాళ్ళకేమో వేలు సమర్పిస్తారు, అక్కడ ఇష్యూ సాల్వ్ అవ్వకపోతేనే నా దగ్గరికి వస్తారు. అప్పుడు కూడా వాళ్ళ అమౌంట్కి నా అమౌంట్కి అసలు సంబంధమే ఉండదు. అయినా నేను అది ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాను కంపల్సరీ. ఇలా సపోర్ట్ చేసే ప్రాసెస్లో ఏమైపోతుందంటే, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి నా ఛానల్ చెక్ చేయండి అంటే అమౌంట్ పే చేసి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 1000-2000కి నా లైఫ్నే వాళ్ళకి సమర్పించేయాలన్నట్టు మాట్లాడతారు కొంతమంది. నేను చెప్పేస్తాను, ఇప్పుడు నేనేమంతే ఎప్పుడు పడితే అప్పుడు ఛానల్ చెక్ చేయనండి. నేను ముందే చెప్తాను వాళ్ళకి, ఛానల్ చెక్ చేసిన తర్వాత వీడియోస్ డిలీట్ చేస్తే, మీరు ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేశారనుకోండి మీకు ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. ఈ వీడియోస్ అన్నీ డిలీట్ చేశాక చెప్పండి చూస్తానని చెప్తా. అలా నేను చెప్పానంటే చూస్తా కంపల్సరీ. సరే చూసేసాను, అయిపోయింది. 3 months తర్వాత ఎప్పుడో రీఅప్లై డేట్ ఉంటుంది, రీయూజ్డ్ వచ్చిన తర్వాత. మళ్ళీ ప్రతి నెల చెక్ చేయాలన్నమాట. నేనే ఎలా పడితే అలా చెక్ చేసే రకం కాదు. ప్రతి ఒక్క షార్ట్, ప్రతి ఒక్క లాంగ్ వీడియో కూడా చూస్తాను ప్రతిసారి చెక్ చేసినప్పుడు. ఎందుకంటే నాకు గుర్తుండదు ఆ ఛానల్. ఇప్పుడు వేరే ఛానల్స్ చూస్తూ ఉంటాను కదా, సో ఈ ఛానల్ ఏంటనేది గుర్తుండదు, మళ్ళీ చూస్తేనే గుర్తొస్తుంది నాకు. సో అలా అన్నీ చూడాల్సి వచ్చినప్పుడు మంత్కి ఒకసారి చూడాలంటే అవ్వదు కదా. సో ఇష్యూ సాల్వ్ అయిపోయింది, ఓకే, అదే వీడియోస్ డిలీట్ చేస్తారు. నేను అప్పుడే చెప్తా, మీరు ఇలా చేయండి వీడియోస్, మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది అనేసి చెప్తాను. అది ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది, ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే వాళ్ళకి అవ్వట్లేదు. సరే కొంతమంది అడుగుతారు, ఈ వీడియో పెట్టాను ఇది కరెక్ట్గానే ఉందా, ఇలా పెట్టొచ్చా అనేసి అడుగుతారు. అవన్నీ వేరు. అలా చెప్తే అసలు ఏ ప్రాబ్లము ఉండదు. అలా అడిగితే ఆ వీడియో చూసి ఓకే ఇలా పెట్టొచ్చనో ఇలా పెట్టొద్దనో ఏదో ఒకటి చెప్తాను.
బట్ అలా కాకుండా నేను మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేశాను కదా, నాకు నెక్స్ట్ మంత్ రీఅప్లై బటన్ ఉంది, ఒకసారి చెక్ చేస్తారా ఇప్పుడు అంటారు. అంటే ఇప్పుడు చెక్ చేసి అప్పుడు చెక్ చేసి ఎన్నిసార్లు చెక్ చేస్తాను చెప్పండి. అక్కడికి క్లియర్గా చెప్తాను నేను ఏంటి ఏం చేయాలనేది. ఇంతలాగా ఎవ్వరూ చేయరు, నేను చెప్తున్నాను కదా, ఇంతలాగా ఎవ్వరూ చేయరు. సింపుల్గా లాగిన్ డీటెయిల్స్ తీసేసుకొని వీడియోస్ డిలీట్ చేసి ఇచ్చేస్తున్నారంట. అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మీకు అసలు తెలీదు ఆ ఇష్యూ. నేను ఇప్పుడు డిలీట్ చేయాలన్నా టకటక అన్నీ డిలీట్ చేసేసి ఇచ్చేసేస్తాను, కానీ అది మీకు తెలీదు. మళ్ళీ ఫ్యూచర్లో సేమ్ రిపీట్ అవుతుంది. నేను ఏంటంటే గైడ్ చేయడానికి చూస్తాను. ఇప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యారు అంటే వాళ్ళకి ఇష్యూ మళ్ళీ మళ్ళీ రాకూడదు, అది నా ఛానల్ అన్నట్టు. ఇంకా నన్ను నమ్మి నన్ను కాంటాక్ట్ అయ్యారంటే నా ఛానల్ అన్నట్టు చూస్తాను. ఎంత బాధ్యతగా చేస్తాను చెప్పండి. సో అంత బాధ్యతకు తగినట్టుగానే వాళ్ళు ఎప్పుడు కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను ముందే. ఎన్నిసార్లు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేయాలంటే మాత్రం అవ్వదు కదా. అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఇచ్చే ఆ అమౌంట్కి మొత్తం నా జీవితం అంతా రాసిచ్చేయాలన్నట్టు ఉంటున్నారు కొంతమంది. ఈ ఛానల్ చెక్కింగ్కి వీటికి ఇదివరకు 20 to 30 మెంబర్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయారు అసలు. ఛానల్ చెక్కింగ్ అవనివ్వండి, రీయూజ్డ్ అవనివ్వండి, నేను చేసే వీడియోస్లో చూస్తున్నట్టున్నారు, వస్తున్నారు. నేనేంటంటే అదేదో నాకు రీయూజ్డ్ కోసం, అదే ఛానల్ చెక్కింగ్ కోసం ఎవరో వస్తారని పెట్టను అసలు వీడియోస్. నా హ్యాపీనెస్ కోసం నేను పెట్టుకుంటాను. కొన్ని వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కొన్ని వీడియోస్ అయితే నా ఇష్టమైన నేను చేసే వీడియోస్ కొన్ని ఉంటాయి. ఆ ఛానల్ చెక్కింగ్ ఏదన్నా ఇష్యూ రిజాల్వ్ అయినప్పుడు, నేను అవ్వదు అనుకున్నది అయినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అరే భలే చేశానే అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట అపీల్ వీడియో కూడా. సో అట్లాంటప్పుడు నేను ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి పెడతాను. అదేదో ఎవరెవరో వస్తారు నా ఛానల్ చెక్ చేయించుకోవడానికి అని కాదు ఇక్కడ యాక్చువల్గా. సో అంతమంది వస్తున్నప్పుడు నాకు ఒక్కొక్క ఛానల్కే కనీసం 1 to 2 hours పడుతుంది, కొన్నిటి 3 hours కూడా పడుతుంది. అలాంటప్పుడు నేను అసలు ఫ్రీగా ఎట్లా చేయగలను? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నా వీడియోస్ నేను ఎప్పుడు చేసుకోవాలి ఇంకా? అండ్ వాళ్ళల్లో ఒక 3-4 ఫైనల్ అవుతారు, ఓకే పే చేస్తాము అనేసి చెప్తారు, అయిపోతుంది. పే చేసేవాళ్ళు అప్పటికప్పుడు పే చేస్తారు, చూస్తాను, అయిపోతుంది. కొంతమంది ఉంటారు తెలివిగా మ్యాటర్ అంతా లాగాలనుకుంటారు. ఇలాంటి వీడియోస్కి వస్తుందా రీయూజ్డ్, ఇలాంటి వీడియోస్కి వస్తుంది, అవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను వీడియోస్లో. అక్కడ అర్థం కాదు, ఇక్కడ నేను మామూలుగా చెప్తే ఎలా అర్థమవుతుంది? వాళ్ళ వీడియో చూస్తేనే కదా నాకు అర్థమయ్యేది. వాళ్ళ వీడియో చూస్తేనే నేను ఏదైనా చెప్పగలుగుతాను, ఇది ఇష్యూ అని. అప్పుడే వాళ్ళకి కూడా అర్థమవుద్ది. అది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఇంకా మళ్ళీ రీయూజ్డ్ వీడియోసే పెడుతూ ఉంటారు, మళ్ళీ రీయూజ్డ్ వస్తుంది. మొత్తం 3 సార్లు 4 సార్లు వాళ్ళంతటా వాళ్ళు రీయూజ్డ్ అని చేసుకున్న తర్వాత, రీఅప్లైలు చేసుకున్న తర్వాత మళ్ళీ రీయూజ్డ్ వచ్చిన తర్వాత 4వ సారో 5వ సారో టెక్ ఛానల్స్ వాళ్ళు గుర్తొస్తారనమాట. సేమ్ ఇప్పుడు జరిగేది అదే అసలు. అందుకే నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదేనండి. అండ్ ఇందాక ఎక్సర్సైజ్ గురించి ఇది చెప్తూ మధ్యలో వేరే టాపిక్కి వెళ్ళాను కదా. సో అదేంటంటే ఏదో ఒకటి మనకి బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఇక నాకేమవుతుందంటే ఈ రిప్లైస్ ఇవ్వడము, లేదంటే ఈ ఛానల్ చెక్కింగ్లు చేయడం, వీటిల్లో పడిపోయి అసలు హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు. ఏమీ అసలు బాడీకి ఎక్సర్సైజ్ అనేదే లేదు. లేక నిన్న కేవ్ లాంటి దానికి వెళ్ళామన్నమాట. అదంతా పెద్ద గజిబిజి గందరగోళంగా ఉంది. నాకైతే మంజుమల్ బాయ్స్ మూవీనే గుర్తొచ్చింది అసలు. అదంతా అంటే అసలు మాకు ఐడియా కూడా లేదు దాని గురించి, ఎవ్వరూ అసలు ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు. మరి నేను చూడలేదో నాకైతే తెలియదు కానీ, బట్ ఆ కేవ్కి వెళ్ళామన్నమాట. అక్కడ అంతా పెద్ద పెద్ద రాళ్ల మీద నుంచి పైకెక్కి దిగడం, ఇవన్నీ చాలా చిన్న ప్లేసుల్లో నుంచి, ఇవన్నీ నేను వీడియో కూడా షూట్ చేశానులేండి, వస్తుంది ఫస్ట్ ఛానల్లో వస్తుంది వీడియో. సో అంత ఒక అడ్వెంచర్ లాగానే ఉంది. ట్రెక్కింగ్కి వెళ్తూ ఉంటారు కదా, సో ఆ టైప్ అనుకోండి. ఇంకా ఒక అడ్వెంచర్ లాగానే ఉందన్నమాట అదంతా కూడా. సో అదంతా జరిగే టైంలో సడన్గా నేను కళ్ళు తిరిగి పడిపోయాను యాక్చువల్గా. అది ఎందుకు అయ్యింది అనేది నాకు తర్వాత నేను ఆలోచించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఏం లేదు, ఇదే రీజన్. బాడీకి ఎక్సర్సైజ్ లేదు. సడన్గా అంతంత ఇది చేసేపాటికి ఊరికే ఏముంది, ఇప్పుడు ఈ వర్క్ అంతా, యూట్యూబ్ రిలేటెడ్ వర్క్ అంతా కూర్చొని చేయడమే కదా. మిగతా టైంలో నేను ఏదన్నా చేద్దామన్నా కూడా నాకు అసలు టైం కుదరట్లేదు. అలా పడిపోయేసరికి నాకు బాగా బుద్ధి వచ్చిందనమాట. నేను ఎంతవరకు ఎంత చేసినా కొంతమందికి వాల్యూ లేదు. అందరూ కాదు, ఇక్కడ అందరి సంగతి చెప్పట్లే. నా వర్క్కి వాల్యూ ఇచ్చి, నా మాటలకి వాల్యూ ఇచ్చి, నా వర్డ్స్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు నా ఫాలోవర్స్లో. వాళ్ళందరి సంగతి కాదు, కొంతమంది సంగతే చెప్తున్నాను. చూసిన తర్వాత అనిపిస్తుంది అనమాట, ఇంత చేసి వేస్టా వీళ్ళకి అనేసి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నిన్న బయటికి వెళ్ళామని చెప్పాను కదా, ఒక 50+ చాట్స్ వచ్చాయండి ఇన్స్టాగ్రామ్లో. అన్నీ నిన్న ఒక ఇష్యూ గురించి నేను కార్లో వెళ్ళేటప్పుడు పోస్ట్ చేశాను. అది ఏది మనకి రెవెన్యూ సరిగ్గా యాడ్ అవ్వట్లేదు. ఒక 10th నుంచి రెవెన్యూ సరిగ్గా యాడ్ అవ్వట్లా. అది యాడ్ అవ్వట్లేదు, ఇది అందరికీ ఉన్న ఇష్యూనే.
ఎవరు భయపడాల్సిన పని లేదు, యూట్యూబ్ సైడ్ ఇష్యూని అదే సాల్వ్ అవుతుంది అనేసి పెట్టా. ఇంకా మామూలుగా చాలా లాంగ్ పోస్ట్ రాసేదాన్ని మామూలుగా. నాకు ఇంకా అక్కడ కార్లో అంతకంటే కుదరలేదు నాకు. సో నేను అప్పటికప్పుడు క్యాన్వాలో ఫోటో కూడా ఫోటో క్రియేట్ చేసి మళ్ళీ దానికి రాసి మొత్తం పోస్ట్ చేశాను అనమాట. పోస్ట్ చేసిన అది ఎవరు చూడరు, ఛానల్లో పోస్ట్ చేసింది ఎవరికి ఇది లేదు, అందరికీ కామెంట్స్లో రిప్లైస్ రావాలి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రిప్లైస్ రావాలన్నమాట. అది అంతలాగా పోస్ట్ చేసి వెళ్ళినా సరే నేను మళ్ళీ సాయంత్రం నైట్ 12 అయింది వచ్చేసరికి, 12:30 అట్లా అయింది. ఇంటికి వచ్చి చూసేసరికి అన్ని మెసేజెస్ అవే, అన్నీ ఇన్స్టాగ్రామ్లో వరుసగా. అవేంటి మళ్ళీ కాపీ పేస్ట్ చేయకూడదు, నేను దీని గురించి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను చూడండి అనేసి అందరికీ కాపీ పేస్ట్ చేసామనుకోండి, అది స్పామ్ కింద తీసుకుంటుంది ఇన్స్టాగ్రామ్. అన్నిటికి అందరికీ ఒకటే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే స్పామ్ కింద తీసుకుని మన అకౌంటే బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి మరి వాయిస్ మెసేజ్ ఇచ్చాను, ప్రతి ఒక్కళ్ళకి దీని గురించి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను చూడండి. కనీసం 100 మందికి రిప్లై ఇచ్చి ఉంటాను. నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు ఈ టైం వరకు కనీసం 100 మందికి రిప్లై ఇచ్చి ఉంటాను దాని గురించి. మా చెల్లి అయితే ఒకరోజు తను ఇక్కడ ఉన్నప్పుడు నేను వరుసగా రిప్లైస్ ఇస్తున్నాను అనమాట. అంటే ఈ ఇష్యూ కాదు, వేరే దాని గురించి. అదేదో మామూలుగా మెయిల్ వచ్చిందనమాట అందరికీ. May 10th డిస్క్రిప్షన్ గురించి ఏదో ఒకటి వచ్చింది కదా, అప్పుడు దాని గురించి అనమాట. అది నేను వచ్చిన రోజే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తే ఆ రోజు ఇంతే కనీసం 60 మందికి తెల్లవారితోనే మెసేజ్లు అనమాట. కనీసం 50-60 మందికి రిప్లై ఇచ్చి ఉంటా. నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను చూడండి, నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను చూడండి. ఇదే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, పక్కన కూర్చునే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తావు ఈ మాట అంటారు, ఎవరికైనా వాళ్ళకి తెలియదు కదా. సో అలా ఉంటుంది అన్నమాట సీన్. మీరు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. ఇలా నోన్ ఇష్యూస్ అని ఏదన్నా ఉన్నప్పుడు కంపల్సరీ ఒకసారి నా కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయండి. కమ్యూనిటీ ట్యాబ్ చూసి నేను పెట్టలేదనుకోండి పోస్ట్, అప్పుడు అడగండి, ఓకేనా? అడగొద్దు ఊరికే. అదేంటంటే మెసేజెస్ ఎక్కువైపోయే కొద్దీ నాకు ఇంట్రెస్ట్ పోతుంది, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కాదు అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కమ్యూనిటీ ట్యాబ్ ఒకసారి చెక్ చేయండి. ఏదన్నా ఇష్యూ ఉంది అన్నప్పుడు చెక్ చేసి నేను పెట్టకపోతే అప్పుడు అడగండి. అది ఓన్లీ రిప్లైస్ కోసమే అడిగే వీడియోస్ చూడరు, వేరే ఓన్లీ క్వశ్చన్స్ అడగడానికే ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేయరు, వాళ్ళు స్క్రీన్ షాట్ పంపిస్తారు కదా, నాకు అర్థమైపోతుంది అప్పుడు. సబ్స్క్రైబ్ చేసి ఉండదు అనమాట ఛానల్. సబ్స్క్రైబ్ చేయకుండా ఊరికే జస్ట్ డౌట్స్ అడుగుతారు, అది కూడా వేరే వాళ్ళ వీడియోలో చూసిన డౌట్స్ అడుగుతారనమాట. అండ్ సేమ్ అదే వీడియో నా ఛానల్లో ఉందనుకోండి, ఆ వీడియో ఓపెన్ చేసి పలానా దగ్గర డౌట్ వచ్చింది అనేసి నేను ఏదైనా స్క్రీన్ షాట్స్ పెడతా ఉంటాను కదా వీడియోలో, ఆ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారనమాట. కింద సబ్స్క్రైబ్ అయ్యి ఉండదు, అదంతా అర్థమైపోతుంది కదా. అప్పుడు అర్థమైంది, ఓహో వీళ్ళు ఏం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అట్లాగే డౌట్స్ అడుగుతున్నారు కావాల్సి అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి ఎందుకు ఇంకా అసలు నేను అంటే ఇవన్నీ అందరూ కాదు, కొంతమంది సంగతే చెప్తున్నా. సో నా రిప్లైస్ నచ్చినప్పుడు మరి ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోరో నాకు అర్థం కాదు అసలు. ఒక క్రియేటర్కి సబ్స్క్రిప్షన్ అనేది ఎంత వాల్యుబుల్లో తెలుసు కదా, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోరో, ఎందుకు లైక్ చేయరో కూడా అర్థం కాదు. అండ్ ఈ రీయూజ్డ్ ఇష్యూ ఉందనుకోండి, మొత్తం అడుగుతారు నన్ను, మొత్తం అమౌంట్ ఎంత, లేకపోతే ఏంటి, మొత్తం క్లియర్గా అసలు ఎందుకు వచ్చింది ఇష్యూ, ఇలాంటి వీడియోస్ చెప్తారు. వీడియో చూడమని అడగరు, చెప్తారనమాట. ఇలాంటి వీడియోస్కి వస్తుందా, ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటారు. నేను చెప్పేది తక్కువ అమౌంట్ అయినా కానీ మళ్ళీ ఎక్కువ అమౌంట్ ఇచ్చి వేరే వాళ్ళతో చేయించుకుంటారనమాట. అది సాల్వ్ అవ్వదు అక్కడ, మళ్ళీ వస్తారు ఇక్కడికి. ఇది కామన్గా జరిగేదండి, ఊరికే నేను ఏదో క్రియేట్ చేసి చెప్పడం కాదు ఇదంతా. ఇది నిజంగా జరిగేదే నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళే చెప్తారు మిమ్మల్ని నమ్మకుండా వెళ్ళాము అనేసి. సో నేను గ్యారంటీ ఇవ్వగలనండి, నా ఛానల్ చెక్కింగ్ కోసం వచ్చిన వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అవుతారు, ఆ ఇష్యూ నేను సాల్వ్ చేయగలను అన్న నమ్మకం ఉంటేనే నేను ఆ ఛానల్ కూడా తీసుకుంటాను. ఇదివరకు ఏంటంటే ముందే అమౌంట్ చెప్పేదాన్ని, బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది అసలు రూల్స్ ప్రకారం పెట్టట్లేదు వీడియోస్. సో నేను అందుకే ముందు మనీ అని చెప్పకుండా ముందు వీడియో లింక్ పంపించమంటున్నాను. ఒక 2 వీడియోలు చూస్తే నాకు అర్థమైపోద్ది అసలు ఏంటి ఇష్యూ అనేది అర్థమైపోతుంది. సో ఓకే అనుకుంటేనే చేస్తున్నాను, లేదంటే చేయట్లేదు. మానిటైజేషన్ అవ్వదు ఈ ఛానల్ అనేసి అయితే చెప్పేస్తున్నాను ముందే. సో నేను అమౌంట్ అని చెప్పాను అంటే కంపల్సరీ అవుతుందనే అర్థం. అండ్ కొంతమంది నా దగ్గర ₹1 కూడా లేదంటారు, లేకపోతే కాంటాక్ట్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంతోమందికి ఫ్రీగా చేశాను, ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను చేయదలుచుకోవట్లేదు అసలు.
ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుని అంత చేయాల్సిన పనే ఉంది చెప్పండి. అండ్ ఈ డబ్బులు లేవని ఎవరైతే చెప్తారో నేను చాలామందిని చూశాను ఇట్లాగా. ఎవరైతే డబ్బులు లేవు అనేసి చెప్తారో నెక్స్ట్ డే షాపింగ్ బ్లాగ్ వస్తుంది, నిన్నేం వెళ్ళాం ఫ్రెండ్స్ అనేసి చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం చేసుకునే నాకు ఇవ్వమని నేనేం అంటలేదు. ఇది మీకు ఛానల్ ఇంపార్టెంట్ అనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు, అవసరం లేదనుకుంటే. ఇప్పుడు బాధ్యతగా చేయాలి, అదేం ఊరికే అల్లడప్పగా అయిపోయేది కాదు కదా. అంటే మీకు వేరే దానికేమో ఉంటున్నాయి, నిజంగా ఛానల్ ఇష్యూ ఉన్నప్పుడేమో ఉండట్లేదు. అలాంటప్పుడు ఛానల్స్ కూడా అనవసరం కదా పెట్టుకోవడం. ఇప్పుడు ఇంట్లో పర్మిషన్ ఉండకపోవచ్చు. సరే, కొంతమందికి నేను ఇప్పటి వరకు చేసింది చెప్తాను, మీరు తర్వాత ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు, మీ ఛానల్ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత ఇవ్వండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు వాళ్ళు. ఛానల్ ఇష్యూ సాల్వ్ అయిపోయి రెవెన్యూ వస్తూ ఉన్నా కూడా ఇవ్వలే. నేను అడగలేదు. కొంతమందిని అడుగుతాను, బట్ ఇస్తారా అనుకున్న వాళ్ళని అడుగుతాను, బట్ కొంతమందిని టెస్ట్ చేస్తాను అసలు వీళ్ళు ఇస్తారా లేదా అనేసి. ఇవ్వరు, గ్యారంటీగా ఇవ్వరు. అదంతా నాకు అదంతా టైం వేస్ట్ అయిపోయినట్టే కదా. అందుకే నేను సీరియస్గా ముందు పేమెంట్ చేసిన వాళ్ళకే చేస్తున్నానండి, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ మీకు నిజంగా నమ్మకం ఉంది, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది అనుకున్న వాళ్ళే ఛానల్ చెక్ చేయించుకోండి, లేదంటే రీయూజ్డ్ ఇష్యూ సాల్వ్ చేయించుకోండి. ఊరికే టైం వేస్ట్ అయితే చేయొద్దు. నా నుంచి రిప్లైస్ రాదు, ముందే చెప్తున్నాను ఈ మాట. అంటే నాకు అర్థమైపోతుంది ఎవరు ఎట్లా. ఇప్పుడు ఒక ఆవిడ నేను 2.5 months బ్యాక్ కాంటాక్ట్ అయ్యారు, మానిటైజేషన్ పోయింది, 1 year బ్యాక్ మానిటైజేషన్ అయ్యింది అనేసి చెప్పారనమాట. సరే, నేను ఇంత అమౌంట్ తీసుకుంటాను, నేను చూస్తే అదే చెప్పాను కదా, ముందే చూసి చెప్పాను అనమాట. కొన్ని ఉన్నాయి డిలీట్ చేయాల్సినవి, అవన్నీ డిలీట్ చేసి మానిటైజేషన్ అయ్యే వరకు సపోర్ట్ ఇస్తాను అనేసి చెప్పాను అనమాట. ఇప్పటి వరకు లేదు అసలు. ప్రతిరోజు ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే తెలివిగా నా చేత చెప్పించుకుని చూసుకోవాలనుకుంటారు. అవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పినవి, ఆ వీడియోస్ కూడా చూసారు వాళ్ళు. అవి చూస్తే అర్థం కాదు, ఇప్పుడు నేను చెప్తే మాత్రం ఏం అర్థమవుతుంది చెప్పండి. రీయూజ్డ్ అనేది వాళ్ళ ఛానల్లో చూపించి ఇది రీయూజ్డ్ అంటేనే అర్థమవుతుంది యాక్చువల్గా. అది వాళ్ళకి తెలియదు, అది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. మళ్ళీ రీయూజ్డ్ వస్తుంది, అప్పుడు రియలైజ్ అవుతున్నారు అనమాట. ఇదేదో నేను పెద్ద ఇదని చెప్పుకోవడం కాదు, మీకు ఎవరి దగ్గరికి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది వేరే వాళ్ళకేమో వేలు సమర్పించడానికి రెడీగా ఉంటున్నారు, నేను అడిగే తక్కువ అమౌంట్ ఏమో ఉండట్లేదు. ఇది ఇంకో ఎక్స్పీరియన్స్ కూడా చెప్తానండి ఇక్కడ. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనేది. యాక్చువల్గా ఒకళ్ళు ఫెబ్లోనో మార్చ్లోనో ఇది జరిగింది, ఏప్రిల్లోనో. ఒక అతను ఇట్లాగే ఛానల్ రీయూజ్డ్ వచ్చిందనమాట. ఛానల్ చూడమని అంటే, సరే నేను ఇంత అమౌంట్ తీసుకుంటానండి, మీ ఛానల్లో మానిటైజేషన్ అవుతుంది, కాకపోతే ఇష్యూస్ అయితే ఉన్నాయి, వీడియోస్ డిలీట్ చేయాల్సినవి ఉన్నాయి, అది నేను మొత్తం ఛానల్ చూసి చెప్తాను అనేసి చెప్తానమాట. చెప్తే ప్లీజ్ నా దగ్గర ₹1 కూడా లేదు, నేనైతే ఇచ్చుకోలేను అనేసి మొత్తం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొచ్చి చెప్పారు. ఇక నాకు నిజంగా ఆ రోజు టైం లేదు, అస్సలు కొంచెం కూడా టైం లేదు. అప్పుడు కూడా ఏదో బయట వేరే ప్లేస్లో ఉన్నానో ఏదో అనుకుంటప్పుడు సరే చూసి చెప్పాను. అది కూడా ఎక్కువ చూసే టైం లేదు కాబట్టి ఒక 20-30 వీడియోస్ చూశాను. వీడియోస్ షార్ట్స్ చూసి ఇలాంటి వీడియోస్ ఏమన్నా ఉంటే డిలీట్ చేసేయండి, మీకు ఇష్యూ సాల్వ్ అయిపోతుంది అనేసి చెప్పాను అనమాట. సరే, తర్వాత డిలీట్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. అప్పుడేం మనీ లేవు కదా మరి. తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చారనమాట ఇన్స్టాగ్రామ్లో. ఏంటంటే అతనికి ఏదో ఒక 3000 పెన్షన్ ఏదో వస్తుంది అనుకుంటా, హ్యాండిక్యాప్డ్ అనుకుంటా నాకు తెలిసి. ఆ 3000 పెన్షన్ వాచ్ అవర్స్ కొనుక్కోవడానికి ఇచ్చారు. అది ఎవరో కూడా తెలియదు అసలు, తెలుగు వాళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్ అనమాట. వాళ్ళకి 3000 ఇచ్చారు. ఇస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లే, ఇచ్చే వరకు అన్నీ ఉన్నాయి, తర్వాత అసలు రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు. అప్పుడు వచ్చి మీరు చెప్పారు ఇట్లా వెళ్ళొద్దు అనేసి, అయినా సరే నేను ఏదో ఆశపడి వెళ్ళాను, అంటే త్వరగా వచ్చేస్తే వాచ్ అవర్స్ మానిటైజేషన్కి అప్లై చేసేయచ్చు అని వెళ్ళాను అనేసి చెప్తున్నారు. అప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి అక్కడ. అంటే నేనేమో ఫ్రీగా చేయాలి అంతా, వేరే వాళ్ళకి మాత్రం ఇస్తారనమాట. అప్పుడే అనుకున్నాను నేను, అప్పటి నుంచి కూడా నాకు ఉన్నదంతా నేను తట్టుకుని ఎన్ని చేస్తున్నానో నాకు తెలుసు. అదేంటంటే చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఇన్నిసార్లు చెప్పాలా, ఇన్నిసార్లు చేయాలా అనుకోవచ్చు మీరు, అది పడే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్లో పనులు మామూలుగా ఉండవు, ఇప్పుడు బాధ్యత తీసుకుని చెయ్యాలి. నేనేం చేసినా ముందు అది చూస్తాను, అసలు ఇదైనా అట్లాగే ఉంటాను, అదైనా అట్లాగే ఉంటాను. ఇది ఎలా కరెక్ట్గా చేయాలనుకుంటాను, అది కూడా అట్లాగే కరెక్ట్గా చేయాలనుకుంటున్నాను. నాకు ఆ పని సరిగ్గా అవ్వట్లేదు అన్నప్పుడు అసలు పోతుంది ఇంట్రెస్ట్. సో అందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందండి ఇప్పుడు.
అండ్ ఈ రీయూజ్డ్ కంటెంట్కి నేను అమౌంట్ కూడా ఇష్యూ సాల్వ్ ఇదివరకు మామూలుగా ముందు ఇప్పుడు చెప్పాను కదా సాల్వ్ అవుతుందంటేనే తీసుకుంటున్నాను అనేసి ఇదివరకు ముందే అమౌంట్ చెప్పేదాన్ని అనమాట. సో అలా చెప్పినప్పుడు వాళ్ళ ఛానల్ చూడకుండా నేను అట్లా చెప్పేసాను అనుకున్న తర్వాత చూసినప్పుడు అది అవ్వదని తెలిసింది అనుకోండి, నేను రిటర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అమౌంట్ రిటర్న్ చేసిన వాళ్ళు కూడా. ఎవరు అసలు అట్లా ఇవ్వరు, అమౌంట్ రిటర్న్ చేయడం అనేది ఎవరు చేయరు వన్స్ తీసుకున్న తర్వాత. నాకేంటంటే నేను చేసిన పనికి తగినట్టే నేను అమౌంట్ తీసుకుంటాను అది. అండ్ ఈ చెక్కింగ్ విషయంలో రీయూజ్డ్ కంటెంట్ సంగతి పక్కన పెడితే ఓన్లీ చెక్కింగ్ కోసం వస్తారు చూసారా, అది ఒక పెద్ద ఇదనమాట నాకు. ఇక ఏంటంటే అంత రీయూజ్డ్ కంటెంటే పెడతారు, ఎందుకు పెట్టకూడదు అందరూ పెడుతున్నారు, అస్సలు ఏమాత్రం కన్విన్స్ అవ్వరు. అండ్ పిల్లల వీడియోస్ ఒకటి పెడతారు, పిల్లల వీడియోస్ అసలు ఎలా పెడితే అలా పెట్టకూడదు, ఇష్టం వచ్చినట్టు పెట్టేయడం, అవి డిలీట్ చేయమంటే ఏడ్ చేయడం. అది చెప్పే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి, నేను కూడా ఒక అమ్మాయినే కదా, నేను సెన్సిటివ్గానే ఉంటాను కదా. ఇప్పుడు నేను ఏడ్చుకుంటూ చెప్తాను నేను పిల్లల వీడియోస్ అసలు డిలీట్ చేయాల్సి వస్తుంది ఏడు, అది నాకు ఎట్లా ఉంటుంది అంటే నేనేదో చేయమన్నట్టు. ఇప్పుడు వాళ్ళ ఛానల్ మంచి కోసమే కదా, వాళ్ళు ₹1 రావాలనే కదా చెప్పేది, అది నాకు ఎలా ఉంటుంది చెప్పండి. ఇదొక మెంటల్ టార్చర్ అనమాట నాకు, ఇంకొక రకంగా చెప్పాలంటే. డిలీట్ చేస్తే చేయండి, ఇంకా ఏం చేస్తున్నానంటే ప్రైవేట్లో పెట్టుకోండి, మీకు డిలీట్ చేయడం ఇష్టం లేకపోతే అని చెప్తున్నా. ఇప్పుడు మన ఫోన్ గ్యాలరీ కాదు కదా అది, యూట్యూబ్ అంటే యూట్యూబ్ లాగానే ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పెట్టుకుని నేను ఇది చేయను అది చేయను అంటే మీకు ₹1 రావాలి యూట్యూబ్ నుంచి అంటే వాళ్ళు చెప్పిన ప్రకారమే ఉండాలి కదా వీడియోస్. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు నిజంగా సాల్వ్ చేయాలి అనుకునే వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి. ఓకే మీరు అడగొచ్చు, అడిగి ఒకవేళ మీకు అమౌంట్ ఇష్టం లేకపోతే ఓకే లైట్ తీసుకోండి, అది ప్రాబ్లం కాదు. అంటే అసలు కాంటాక్ట్ అవ్వద్దని నేను చెప్పను. అంటే కొంతమంది ఇప్పుడు అమౌంట్ గురించి అమౌంట్ ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, ఓకే మీరు ఇవ్వలేకపోతే వదిలేసేయండి అంతే. అంతేగాని ఇదేంటి ఊరికే టైం వేస్ట్ చేయొద్దు, అది నేను చెప్పేది. ఊరికే క్వశ్చన్స్ అడిగేసి ఆ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అన్ని వీడియోస్లోనే ఉంటాయి, వీడియోస్ ఏమో చూడరు. చూడకుండా అన్నీ ఇక్కడ తీరాలంటే ఎలా తీరుతాయి చెప్పండి. మొన్న ఎవరో ఒకళ్ళు అడుగుతున్నారు, మీరు అసలు ఎప్పుడు చూసినా రిప్లైస్ ఇస్తారు, మీరు టైం అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు అంట. మేబీ వాళ్ళకి కరెక్ట్గా ఎప్పుడు నా చేతిలో ఫోన్ ఉన్నప్పుడే ఉన్నారు, మేబీ పంపించుండి ఉంటారు, అందుకే రిప్లైస్ ఇచ్చి ఉంటానేమో. అంతేగాని నేను అసలు ఖాళీగానే ఉండనండి, నా వీడియోస్ చేసుకోవడానికి నాకు అసలు టైం కుదరట్లేదు. ఇప్పుడు నేను వీడియోస్ కూడా తగ్గించి ఇప్పుడు ఇవన్నీ తగ్గించేసి నేను హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు, డైలీ పెట్టుకుంటే నాకు రెవెన్యూ పెరుగుతుంది కదా. మంచి మంచి కంటెంట్ ఉన్నాయండి నా దగ్గర పోస్ట్ చేయడానికి, మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి యూట్యూబర్స్కి కావాల్సినవి. అసలు ఆ వైటీ క్రియేట్ యాప్ ఎడిటింగ్ వీడియో అది వచ్చిన దగ్గర నుంచి చేయాలనుకుంటున్నాను, ఇప్పటి వరకు కుదరలేదు నాకు. కుదరలేదు అంటే నేను ఇప్పుడు కనీసం దాంట్లో మొత్తం చూడాలి. నేనేంటంటే ఊరికే ఏదేదో పైపైన అలా చెప్పేసాను, ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను. అలాంటప్పుడు నేను ప్రాక్టీస్ చేయాలి కదా, కనీసం ఒక 2-3 రోజులన్నా దానిపైన కూర్చుంటే చేయగలుగుతాను. నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను, మెసేజ్లు వస్తాయి ప్లీజ్ రిప్లై, ఇంతే. ఇంకా నాకు టైం ఎక్కడ ఉంటుంది అసలు చెప్పండి. నేను అందుకే ఈ డెసిషన్ అయితే తీసుకున్నానండి గట్టిగా, ఇది మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. నోటిఫికేషన్స్ కూడా ఆఫ్ చేసేస్తాను ఇన్స్టాగ్రామ్లో. అవసరమైన వాళ్ళు కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి బాగా అర్జెంట్ అయితే, లేదు అంటే వెయిట్ చేయండి. మార్నింగ్ పంపించారనుకోండి ఈవినింగ్ లోపు కంపల్సరీ రిప్లై వస్తుంది నా నుంచి, నేను ఫ్రీగా ఉంటే మాత్రం. సో ఇప్పుడు నిన్న అంతలాగా తిరిగి చెప్పాను కదా ముందు ఇట్లా ఇష్యూ అయ్యింది ఇట్లాగా అనేసి, నేను కావాలంటే ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. అలా అలా పడిపోయాను, ఇంకా అంతే కళ్ళు తిరిగిపోయినాయి, అక్కడ వెళ్ళిపోయి అక్కడ కూర్చుని పోయాను. అసలు కళ్ళు తిరగడం అంటే కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు అసలు. అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట. అది చూసిన తర్వాత అనిపించింది అనమాట. అండ్ ఇంకా బుద్ధి వచ్చిందా రాలేదు. మళ్ళీ నైట్ 12:30 అయిపోయింది కదా పడుకునేసరికి, ఫుల్ కాళ్ళు నొప్పులు. ఇంకా అంతలా తిరిగితే ఏముంటుంది పొద్దుటి నుంచి సాయంత్రం వరకు. అయినా సరే రిప్లైస్ ఇవ్వాలి అనేసి మళ్ళీ పొద్దున్నే లేసాను, మళ్ళీ ఎర్లీగా లేచి మళ్ళీ రిప్లై స్టార్ట్ అనమాట. అక్కడ 2 hours అయిపోయింది. సండే ఈరోజు ప్రశాంతంగా వంట చేసుకోవడానికి కూడా ఉండదన్నమాట. ఇంతలాగా ఉంటుంది, వరుసగా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఎవరికాళ్ళకి హడావుడిగా రిప్లైస్ ఇవ్వాలని కంగారుగా వాళ్ళకి రిప్లైస్ ఇచ్చేసేయాలి అంతే, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించుకుంటారు. నేను ఎట్లా పోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ చూస్తుందో అసలు నాకు ఇంత అవసరమా అనేసి అనిపించేసింది అనమాట. నా వీడియోస్ నేను చేసుకుంటూ ఉంటే నాకు ఇంత గోల్ ఉండదు అసలు. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేసుకుంటానే అయిపోతుంది. ఏంటంటే మెయిన్ ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లమ్, నేను కామెంట్స్ రిప్లైస్ అడిగేవాళ్ళు డౌట్స్ అడిగేవాళ్ళు నన్ను తప్ప ఎవరు అడగరేమో, నేను చెప్పకపోతే ఎవరు చెప్పరేమో అన్నట్టు తీసేసుకుంటాను నేను. అడుగుతారు వేరే వాళ్ళని కూడా అడుగుతారు, అది కాదు ఇక్కడ. నన్ను అడిగారు అంటే నా మీద నమ్మకంతో అడిగారు, నేను చెప్పాలి అనేసి అనుకుంటాను. బట్ అదంతా అవసరం లేదని నాకు అర్థమైందండి. ఎందుకంటే నన్నే కాదు మొత్తం అందరినీ అడుగుతారు వాళ్ళు. తర్వాత అర్థమైంది నాకు ఈ విషయం.
సరే నేను చెప్పకపోయినా వేరే వాళ్ళైనా చెప్తారు అనేసి ఇక వదిలేద్దాం అనుకుంటున్నాను అనమాట. అది వ్యాలిడ్ క్వశ్చన్ అయితేనే చెప్దాం అనేసి అనుకుంటున్నాను. మళ్ళీ ఏం చేస్తారు, ఒక నలుగురిని అడిగారు అనుకోండి, ఆ నలుగురిలో ఎక్కువ మంది ఏది చెప్పారో అది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. లేదంటే వాళ్ళు అనుకునే దానికి ఏది దగ్గరగా ఉందో అది చేస్తారు ఫైనల్గా. అది అండ్ నాకు చెప్తున్నాను కదా, ఈ ఛానల్ చెకింగ్ చేస్తేనే ఎక్కువ రెవెన్యూ వస్తుందండి. కానీ నాకు ఈ మనీ ఇవన్నీ కంటే కూడా నాకు ముందు ఫ్యామిలీ అండ్ నా హెల్త్ ఇంపార్టెంట్. నేను అది చూసుకోవాలనుకుంటున్నాను మెయిన్. ఈ వీడియోస్ నేను నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు కదా, ఈ బాధ్యతలు ఏమీ లేకపోతే. సో అందుకే నేను ఈ డెసిషన్ అయితే తీసుకున్నానండి. మనీ వద్దు అంటే మేమేదో రిచ్ అనుకోకండి. ఇప్పుడు ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఎవరికి ఉండే వాళ్ళకే ఉంటాయి. అంటే ఇప్పుడు ఊరికే చూపులకి ఏదో పెద్ద ఇదిగా ఉంటే ఉన్నట్టు కాదు. ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి. అది అర్థం చేసుకోగలిగితే చాలు. ఇక్కడ ఇంకోటి చెప్తానండి, ఏదన్నా ఇష్యూ వచ్చిందనుకోండి ఛానల్లో, ముందు మెంబర్షిప్ తీసేసుకుంటారు. నేను మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకే రిప్లై ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు. నిజంగా అదో రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూ అయితే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. వీడియో అప్లోడ్ అవ్వట్లేదనో అవన్నీ అప్పటికప్పుడు వచ్చే ఇష్యూస్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. అవి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి కంగారు అనమాట. ఇంకా అప్పటికప్పుడు ఛానల్ మెంబర్షిప్ తీసుకేసుకుని కామెంట్ చేసేస్తూ ఉంటారు. చేసి రీయూజ్డ్ వచ్చినా సరే, ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది. రీయూజ్డ్ వస్తే నేను పెట్టింది 89 రూపీస్. ఆ 89 రూపీస్కి నేను మొత్తం నా 2 అవర్స్ 3 అవర్స్ స్పెండ్ చేసి వాళ్ళకి ఇష్యూ సాల్వ్ చేయాలంటే అసలు ఎట్లా అవుతుంది చెప్పండి. అంటే రీయూజ్డ్ వచ్చిన తర్వాత మెంబర్షిప్ తీసుకుందామని గుర్తొస్తుందా ఏంటనేది నాకు అర్థం కాదు. అసలు మీరు కరెక్ట్గా బాధ్యతగా వీడియోస్ పోస్ట్ చేస్తే చెక్కింగ్ అవసరమే రాదు అసలు. అంటే మీకు తెలియపోతే చెక్ చేయించుకోవచ్చు, అది వేరు. అంటే ఒకవేళ ఏదన్నా పెడుతున్నారేమో అనే డౌట్ పెట్టేవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలా రావచ్చు, అది ప్రాబ్లం లేదు. అంత రీయూజ్డ్ పెట్టేసి మానిటైజేషన్ అవుతుందా లేదా అనేసి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అది రీయూజ్డ్ వచ్చిందని చెప్పినా డిలీట్ చేయరు, అది మానిటైజేషన్ అవుతుంది. ఒకసారి ఫస్ట్ టైం లక్కీగా అయిపోతుంది. కరెక్ట్గా రెవెన్యూ తీసుకునే టైంకి రీయూజ్డ్ అని వస్తుంది. అది సాల్వ్ అయ్యే వరకు ఆ రెవెన్యూ రాదు. అది ఇంకా అర్థం కాదు వాళ్ళకి. నేను మెంబర్షిప్ తీసుకున్నాను, నాకు రిప్లై ఇవ్వండి అనేసి చెప్తూ ఉంటారు. నేను మెంబర్షిప్ తీసుకుంటేనే రిప్లై ఇస్తానని అయితే ఎప్పుడు చెప్పలేదు కదా అసలు. నేను మెన్షన్ చేశాను కూడా, అది ఊరికే జస్ట్ సపోర్ట్ ఛానల్. నా ఇన్ఫర్మేషన్ నచ్చి అది యూజ్ అవుతుంది వాళ్ళకి అనుకునే వాళ్ళు సపోర్ట్ చేయాలన్నట్టు పెట్టానన్నమాట అది. సో రిప్లైస్ ఇచ్చే టైం అయితే ఖచ్చితంగా తగ్గిస్తానండి. అది ఎప్పుడు ఏంటి అనేది నా వీలుని బట్టే ఉంటుంది. అది ఇప్పట్లాగా ఎప్పుడు పడితే అప్పుడు ఏదో నా కోసం నా రిప్లై కోసం ఎదురు చూసేస్తున్నారని అయితే రిప్లై ఇవ్వను ఇక నుంచి. మెయిన్ నా ఫ్యామిలీ, నా హెల్త్, నా ఛానల్స్ ఇంపార్టెంట్. నా ఛానల్స్ అంటే ఇప్పుడు చెప్తున్నా, ఫస్ట్ ఛానల్లో నేను వీడియో పోస్ట్ చేసి సరిగ్గా సంవత్సరం అయింది. 1 ఇయర్ నుంచి అసలు సరిగ్గా వీడియోసే పోస్ట్ చేయటంలే. ఏది 15 డేస్కి ఒకటో 20 డేస్కి ఒకటే అలా చేస్తున్నాను. ఇప్పుడు నేను దాని గురించి బోల్డ్ అన్ని వీడియోస్ చేసుకోవచ్చు. నేను చేసి అందులోనే అవి ఎప్పటికీ మళ్ళీ వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి ఎప్పటికీ. మరి నేను ఇక్కడ ఇంత వాగి నా స్ట్రెస్ తెచ్చుకుని అన్నీ చేసుకున్న కంటే ఛానల్స్లో వీడియోస్ పోస్ట్ చేసుకోవడం బెటర్ కదా. కేవలం కుదరకే, వీటిల్లో పడిపోయి నాకు కుదరకే నేను ఛానల్స్ పెట్టుకోవట్లేదండి వీడియోస్ నా ఫస్ట్ ఛానల్లో. అసలు ఏదన్నా కొత్తది నేర్చుకుందామంటే ఏది చేయడానికి కూడా టైం ఉండట్లేదు అసలు. ఇదిగో ఇవే సరిపోతుంది. ఇవన్నీ అయిపోయేపాటికి అసలు కామెంట్స్కి రిప్లైస్ ఇస్తే అయితే రెక్కల నొప్పులు కూడా వస్తున్నాయి. వచ్చేసి నాకు అలసిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఇంకేం చేయలేకపోతున్నాను అసలు. అందుకే ఇంట్రెస్ట్ ఉండట్లేదు ముందు. అసలు మనకి ఓపిక లేకపోతే ఇంట్రెస్ట్ రాదు కదా. సో అందుకే టైం అయితే ఖచ్చితంగా తగ్గిస్తానండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది అన్సబ్స్క్రైబ్ అవుతారో అయితే నాకైతే ఐడియా లేదు. కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఊరికే సడన్గా నేను మానేశాను అనుకోండి రిప్లైస్ ఇవ్వడం, హర్ట్ అవుతారు కదా గ్యారంటీగా. ముందంతా రిప్లై ఇచ్చారు, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగేపాటికి పొగరు పెరిగిపోయింది, అది పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది అంటారు. ఇంతమందిని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఇది మీకు ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది ఈ విషయం. కానీ నాకైతే నమ్మకం ఉందండి. నేను కొన్నిసార్లు కమ్యూనిటీ ట్యాబుల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకసారి నా కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారా, లేదంటే నేను రిప్లైస్ ఇస్తానని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అంటే, కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నాం అన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. నిజంగా అది నాకు చాలా హ్యాపీ. నేను ఆ కంటెంట్తోనే నా ఛానల్ని గ్రో చేసుకోగలను అనే నమ్మకం నాకు గట్టిగా ఉందండి. అలా అని చెప్తున్నాను కదా, రిప్లైస్ ఇవ్వకుండా ఉండను. ఇంపార్టెంట్ వాటికి మాత్రం ఇస్తాను, వేస్ట్ క్వశ్చన్స్ అడగొద్దు. అది అండ్ ఇక్కడ మానిటైజేషన్ ప్రాసెస్ చేయించుకున్న వాళ్ళు, రీయూజ్డ్ ఇష్యూ సాల్వ్ చేయించుకున్న వాళ్ళు కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారండి. ఇప్పటికి ఏం చేస్తారంటే, మానిటైజేషన్ ప్రాసెస్ అప్లై చేసేటప్పుడు బతిమాలుతారు. ఇప్పుడు ఇవ్వలేము, పేమెంట్ వచ్చిన తర్వాత ఇస్తామనో లేదా తర్వాత ఇస్తామనో ఏదో చెప్తారు. సరే నేను ఫ్రీగా ఉన్నాను అనుకోండి, సరే అని అప్లై చేసేస్తాను, అయిపోతుంది అక్కడికి.
ఏం చేస్తారు, మానిటైజేషన్ అయిపోయి యాడ్స్ కొంచెం ఐడియా వస్తుంది వాళ్ళకి, వీడియోస్ చూస్తే ఐడియా వస్తుంది కదా, చివరికి ఏదో ఒక ప్రాబ్లం చేస్తారు ఖచ్చితంగా. తెలియనప్పుడు ఇప్పుడు వాళ్ళు తెలియకే కదా మానిటైజేషన్ ప్రాసెస్ కోసం కాంటాక్ట్ అయ్యారు, తర్వాత ఏదో ఒక ఇష్యూ వస్తుంది. రీసెంట్గా అదే జరిగింది. ఎప్పుడో 1.5 year బ్యాక్ నేను ఒకరికి మానిటైజేషన్కి అప్లై చేస్తే వాళ్ళకి ఇప్పటి వరకు పేమెంట్ రాలేదన్నమాట. ఎందుకంటే డీటెయిల్స్ అవేమో యాడ్ చేయలే. అంటే మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనన్న ప్రాసెస్ అంతా అయిపోయింది అనుకుని వదిలేశారు, ఇంకా ఏం చేయటల్లా. తర్వాత నేను ఇంకా నాకు గుర్తుండదు తర్వాత, అందుకే ముందే తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. సరే అప్పుడు నాకు గుర్తొచ్చింది, అది వాళ్ళ చాట్ చూస్తే అర్థమైపోతుంది కదా, ఆ చాట్ చూస్తే అర్థమవుతుందని వేరే ప్రొఫైల్ క్రియేట్ చేసి మళ్ళీ పంపించారనమాట. ఆ ఛానల్ చూస్తే నాకు అర్థమైపోతుంది కదా, ఛానల్ చూస్తే నాకు అర్థమైంది. అప్పుడు అడిగితే అప్పుడు వేశారనమాట. అంటే అడిగే వరకు చేయరనమాట ఏది కూడా. అంటే ఊరికే చెయ్యాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది. అలా ఎలా కుదురుతుంది చెప్పండి? ఇవన్నీ ఎన్నో చూశానండి నేను. అంటే మనుషులు ఇన్ని రకాలు ఉంటారా, అసలు అలా ఎలా ఉంటారు అంత, అంటే ఇప్పుడు సినిమాల్లో చూసి ఇట్లా మోసం చేస్తారు, అట్లా ఎందుకు అలా ఉంటారు అనిపించింది నా మెంటాలిటీకి తగినట్టు. అంటే అసలు అలా ఎందుకు చెయ్యాలి, వాళ్ళు నిజంగా బయట ఉండరేమో అనుకునేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు చూస్తుంటే అవన్నీ నిజాలే. మూవీస్లో వచ్చేవేమి వాళ్ళు క్రియేట్ చేసినవి కాదు, నిజంగా బయట జరిగేవే వాళ్ళు మూవీస్లో పెడుతున్నారు అంతే అనిపించింది నాకైతే. నాట్ ఓన్లీ మానిటైజేషన్ ప్రాసెసే కదా, రీయూజ్డ్ కూడా అంతే. రీయూజ్డ్ ఇష్యూ అయినా సరే ఇప్పుడు వాళ్ళు ఏ పని చేయకుండా ఉంటున్నారు చెప్పండి? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని ఫీజు కట్టించుకుంటారు కదా ముందు, వాళ్ళు ఫీజు కడితేనే మాట్లాడతారు మీతో. అలాంటప్పుడు సరే నువ్వు మందులు ఫస్ట్ నాకు తగ్గితే అప్పుడు చూద్దాంలే అప్పుడు ఫీజు ఇస్తాను అంటారా? ఇక్కడ వాళ్ళు మీకు టైం ఇస్తున్నారు అంతే కదా. మరి ఇదైనా అంతే. అంటే మీరు డాక్టర్తో పోల్చుకుంటారా ఇదా అనొద్దు, నేను చేసే పని నాకు అంత ఇంపార్టెంట్ అది. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక నాకు చిరాకు వచ్చేసింది అనమాట. ఇంకా అంటే మన అంత వాల్యూ లేనప్పుడు అసలు ఎందుకు ఇంకా చేయడం అనేసి అనిపించింది. అంటే ఇప్పుడు ఫ్రీగా చేస్తున్నాము అంటే వాళ్ళని నమ్మే కదా ఏదైనా చేసేది. సరే ఇస్తామన్నారు కదా ఇస్తారేమో అనేసి, నెలలు ఇవ్వకపోతే అసలు ఎట్లా ఉంటుంది చెప్పండి నాకు. ఇక్కడ నేను నా టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆ టైం ఏదో నేను నా పనులకు కేటాయించుకుంటే ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను, ఇంకా థంబ్నెయిల్స్ ఇంకా బాగా చేసుకోగలుగుతాను కదా. అసలు యాక్చువల్గా ఇదంతా ఒక పోస్ట్లో రాద్దాం అనుకున్నానండి. పోస్ట్ రాస్తే ఇంకేం లేదు, ఎన్ని పేజీలు అవుతాయో కూడా తెలియదు, అంత పోస్ట్ అయ్యేది. అందుకే వీడియో అయితే చేశాను అనమాట దీనికి. అసలు ముందు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదండి, కానీ నేను నా బాధ్యతగా చెప్తున్నాను. ఎందుకంటే వేరే ఛానల్స్లో చూసి రిప్లై ఇస్తారు అనేసి చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇంతవరకు చూడరు, వీడియో ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది. బట్ చెప్తున్నాం, వీడియోస్ చూసి అప్పుడే అడగండి డౌట్స్ అది. అండ్ ఇంకోటి, ఇన్స్టాగ్రామ్లో జస్ట్ హాయ్ అని పెడతారు, పెట్టి మళ్ళీ నేను రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేస్తారనమాట. హాయ్ అని పెట్టాలి, తర్వాత ఏం చేస్తున్నారు అని పెడతారు, నేను రిప్లై ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళు డౌట్ అడుగుతారు. ఇంత టైం లేదండి నాకు, నేను బాగానే ఉంటాను, హౌ ఆర్ యూ అని కూడా అడగొద్దు, హాయ్ కూడా వద్దు, జస్ట్ మీ డౌట్ అడిగేయండి అంతే. అడిగితే నేను చూసినప్పుడు రిప్లై ఇస్తాను. ఇవన్నీ ఏంటంటే హాయ్ హౌ ఆర్ యూ చెప్పకూడదా, అది పెద్ద ఇది అది అనొద్దు. ఎందుకంటే ఇక్కడ ఇంతమందిని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదండి. నేను హాయ్ అని చెప్పి మళ్ళీ రిప్లై ఇచ్చి మళ్ళీ నేను ఎప్పుడుకో చూసి ఇదంతా ఊరికే టైం వేస్ట్ అంతే. సో హాయ్లు హలోలు వద్దు, జస్ట్ డౌట్ అడగండి. ఏదన్నా అర్జెంట్ అయితే నేను రిప్లై ఇవ్వకపోతే కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి. ఈ వీడియో అసలు ఎంతమంది చూస్తారో ఇక్కడ వరకు అనేది నాకైతే ఐడియా లేదు, కానీ నేను 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత గివ్ అవే ఇవ్వాలనుకున్నాను. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్లోనే నా మంచి కోరేవాళ్ళు, మీరు అలాంటివి ఏమీ పెట్టొద్దండి, వేస్ట్, వీళ్ళకి ఎన్ని ఇచ్చినా సరే వేస్ట్. ఊరికే జస్ట్ వీళ్ళు ఏంటంటే కామెంట్స్లో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ రాసేస్తారు. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీలో ఉన్న అన్ని మెయిల్ ఐడీస్ నుంచి రాసేస్తారు, అంటే ఏదో ఒకటి తగలకపోద్దా అనేసి. సో అట్లా ఫేక్ ఎక్కువైపోయిందనమాట. నేను ఆల్రెడీ చెప్తాను, ఛానల్ ఉంటేనే నేను చూస్తాను అనేసి కూడా చెప్తాను అనమాట. అదే ఛానల్ ఉంటేనే నేను ఇస్తాను అనేసి కూడా చెప్తాను అనమాట. వీటిల్లో కూడా చాలా రకాలు ఫ్రాడ్స్. అసలు ఇవన్నీ చూసిన తర్వాత మన అని అనుకోవటం కూడా తప్పు అనిపించింది అనమాట నాకు. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంతే. వీడియో చేసామా, పోస్ట్ చేసామా, వదిలేసామా అంతే. అంతకంటే ఎక్కువ మనం సలహా ఇచ్చినా కూడా తీసుకునే స్టేజ్లో ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు నలుగురిని అడుగుతారు, నలుగురు టెక్ ఛానల్స్ వాళ్ళకి ఏది నచ్చితే అది ఫాలో అవుతారు. అట్లాంటప్పుడు ఎందుకు రిప్లై ఇవ్వడం చెప్పండి, మన ఒపీనియన్ ఎందుకు చెప్పడం, నాకు అదే అర్థమైంది. నిజంగా సలహా అడిగే వాళ్ళు ఎట్లా అడుగుతారో నాకు తెలుసు.
అది ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, ఖచ్చితంగా ఫాలో అవుతారు కూడా. అయ్యి అది సక్సెస్ అయితే మళ్ళీ వచ్చి చెప్పేవాళ్ళు కూడా నాకు చాలామంది ఉన్నారు. అసలు ఈ గివ్ అవేకి ఎలా పిక్ చేద్దాము ఏంటి, మిమ్మల్ని సజెషన్ కూడా అడుగుదాం అనుకున్నా. కింద కామెంట్స్లో రాయండి ఏం చేద్దాము అంటే, ఎలా పిక్ చేయాలి అసలు. కామెంట్స్ అనేది వేస్ట్, అంత ఫేకే, కానీ ఎలా పిక్ చేయాలి మరి ఆడియన్స్ని అనేది నేను అనుకున్నాను అనమాట. అసలు ఏది ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తున్నాను అనమాట ఫైనల్గా. కానీ ఇస్తానండి, ఇంట్రెస్ట్ లేకుండా అయితే ఉండదు. గివ్ అవే మాత్రం ఇస్తాను కంపల్సరీ. 50,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత 10 మెంబర్స్కి మైక్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మీరు వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ వరకు చూసారంటేనే మీకు చాలా ఓపిక ఉన్నట్టు. సో వీడియోస్ ఫాలో అవ్వండి. నేను ఏదో ఒక వీడియోలో మెన్షన్ చేస్తాను ఏంటి అనేది. అప్పుడు మీ కామెంట్ కూడా నేను చూస్తాను. అంటే మీరు ఇస్తారు కదా ఏదో ఒక వ్యాలిడ్ సజెషన్, అంటే ఇట్లా చేయండి అట్లా చేయండి అనేసి. నాకు నచ్చితే ఏది నచ్చితే అది ఫాలో అవుతాను. సో కంపల్సరీ వీడియోస్ చూడండి, ఏదో ఒక వీడియోలో మెన్షన్ చేస్తాను. నిన్న చాట్స్ చూసిన తర్వాత నాకు ఎంత పిచ్చిలేసింది అనమాట అసలు. ఇంకా అంటే అసలు ఆగరనమాట. ఒక్కొక్కళ్ళు నిన్న పొద్దున్న 8కి మొదలెట్టారనుకోండి, 8కి ఒకసారి మెసేజ్ ప్లీజ్ రిప్లై, మధ్యలో 10ంటికి ఒకసారి మెసేజ్, 12ంటికి మళ్ళీ ఇంకో క్వశ్చన్, 2 గంటల తర్వాత ప్లీజ్ రిప్లై మెసేజ్. ఇవన్నీ నేను చూసింది ఎప్పుడు నైట్ 12కి. అవి టైమింగ్స్ ప్రకారం వస్తున్నాయి. అంటే నాకు గుర్తు చేయడం అన్నమాట, మీరు రిప్లై ఇవ్వలేదని నాకు గుర్తు చేయడం. ఇప్పుడు ఫ్రీగా నేను బతుకుంటే రిప్లై ఇస్తాను కదా, ఎందుకు అసలు అంత కంగారు ఎందుకు చెప్పండి. అది నా బాధ. కొత్త ఫోన్ గురించి వీడియో చేయాలి, శాంసంగ్ S24 అల్ట్రా తీసుకున్నానని చెప్పాను కదా, దాని గురించి వీడియో చేయాలి అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది కొన్న దగ్గర నుంచి నన్ను కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, ఎప్పుడు పెడతారు వీడియోస్ అనేసి. అసలు నాకు కుదరట్లేదు. అసలు అవి ఇప్పుడు నేను చూడాలి కదా, ముందు నేను ప్రాక్టీస్ చేయాలి కదా. ఆల్రెడీ చాలా వరకు తెలిసినాయి, ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ నేను చెప్పాలంటే ముందు నేను ప్రాక్టీస్ చేయాలి కదా. అది చేయడానికి కూడా నాకు అసలు టైం కుదరట్లేదు, వీటిల్లో పడిపోయి. ఇప్పుడు నేను ఒక పక్కన వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయో అక్కడ. ఇది మైక్ పెట్టుకున్నాను కాబట్టి ఆ నోటిఫికేషన్స్ పైకి వినిపించలేదు అనమాట. ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ అవన్నీ కూడా, ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తానండి. రోజులో 2 సార్లు మాత్రమే రిప్లై ఇవ్వాలని గట్టిగా డిసైడ్ అయ్యాను. కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి అర్జెంట్ అయిన వాళ్ళు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఛానల్ చెక్కింగ్ రీయూస్డ్ ఇష్యూ సాల్వ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు, నిజంగా చేయించుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ పెట్టండి. ఊరికే టైం వేస్ట్ అయితే చెయ్యొద్దు. అది నా ఇది. నేను అందరికంటే చాలా తక్కువ అమౌంటే తీసుకుంటాను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. నా టైంకి తగినట్టు నేను అమౌంట్ అయితే తీసుకుంటాను, ఇది మాత్రం కన్ఫర్మ్. మీకు ఓకే అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి. ఇవన్నీ నేను వదిలేసి కూడా ఉండగలను, నాకు ఇవన్నీ అసలు ఇంపార్టెంటే కాదు. ఏదో హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో అమౌంట్ పెడితే ఫిల్టర్ అయిపోతారు అనేసి నేను ఈ అమౌంట్ అనే ఇది పెట్టింది కూడా అందుకే అసలు. సో ఇదండి, మీకు నా బాధ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో ఇక్కడ వరకు ఎంతమంది చూసారో నాకైతే తెలీదు. బట్ వీడియో చూస్తే మాత్రం వీడియో చూసారనేసి కామెంట్ చేయండి. వీడియో చూసానో లేదంటే ఏదో ఒకటి నాకు అర్థమయ్యేలాగా చెప్పండి కామెంట్స్లో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది, మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.